అందరికీ నమస్కారం అండి. ఒక మంచి కథ ఈరోజు. మొసలి కథ. మొసలి మాంసం ఎక్కువ తింటుంది. కానీ ఆ మాంసంకి పళ్ళ మధ్యలో ఉండిపోతే పెద్ద పెద్ద పళ్ళు ఉంటాయి, గ్యాప్ ఉంటుంది. ఆ పళ్ళ మధ్యలో ఉన్న మాంసంకి తన మట్టుకు తనకు తీసుకోవడం అనేది రాదు. రాకపోతే కానీ దానివల్ల తన ఆయుష్ క్షీణం అనమాట. ఎప్పుడైతే పళ్ళ మధ్యలో మాంసం ఉండిపోయి చెడిపోద్దో పళ్ళు పుచ్చిపోతే తనేం తినలేదు. మరి మాంసం తినడానికి పళ్ళు కావాలి కదా. మరి అప్పుడు ఏం చేస్తుంది, పడుకున్నప్పుడు పండ్లుని అని పడుకుంటుంది అనమాట. పడుకుంటే పక్షులన్నీ వచ్చి గుచ్చి ఆ మాంసాన్ని తింటాయన్నమాట. ఆ మాంసాన్ని తింటే ఒకరోజు జింక దగ్గరికి వెళ్ళి, ఆ పక్షి ఫుడ్ తింటుంది కదా, మొసలి దగ్గరికి వెళ్ళి తింటుంది కదా, జింక దగ్గరికి వెళ్ళి చెప్తుందంట, ఇలాగిలాగా మొసలి చాలా మంచిది, మాకెప్పుడు ఆహారం ఇస్తుంది అని. సర్లే, మొన్నే నా బిడ్డని తినేసింది, సంపుకొని తినేసింది, అది ఎలా మంచిది అవుతుంది అని అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన నీతి వాక్యం ఏంటంటే తెలుసా, ఒక మనుషులకి ఒకరు మంచి అవ్వచ్చు, ఇంకొకరికి చెడ్డ అవ్వచ్చు. అందరి మనుషులకి చెడ్డ అవ్వరు. అంటే జింక మరి ఒక పక్షి ఇక్కడ ఎవరి స్వలాభం గురించి ఇంకొకరికి ఉపయోగించుకోవచ్చు. వాళ్ళకి మంచి అవ్వచ్చు. ఒకరి బాధ ఒకరు చెప్తున్నారు అని అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా మనతో మంచిగా ఉన్నారు కదా, మనకెందుకు అని అనుకోవడం మాత్రం నా దృష్టిలో కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈ మొసలి దగ్గర ఆ పక్షి ఇంకా ఈ జింక వీళ్ళిద్దరిదే ఉంది. తన బిడ్డను చంపేసింది, కానీ వీళ్ళకి ఫుడ్ పెడుతుంది. అదెందుకు ఫుడ్ పెడుతుంది, నోరు ఎందుకు చాపేసి పడుకున్నప్పుడు 2-3 గంటల పాటు ఆ ఫుడ్ పళ్ళల్లో కానీ ఉండిపోతే తను చచ్చిపోద్ది. కాబట్టి అది ఇంకొకరికి ఫుడ్ అవుతుందని ఇచ్చేస్తుంది అనమాట. అదే అక్కడ జింక ఏమని బాధపడుతుంది, మాకు నా బిడ్డని చంపేసింది, తనంటే నా బిడ్డని చంపేసిందని, తినంటే నా ఆహారం ఇచ్చారు అది. అలాగే మన జీవితాల్లో కూడా మనకు మంచి అవ్వచ్చు వాడు, కానీ ఎదుటి వ్యక్తి బాధ మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళకి ఎందుకు చెడ్డైనా వాళ్ళ బాధ చెప్పినప్పుడు కనీసం మనం వినాలి. అక్కడ ప్రాణం తీసింది, ఇక్కడ ప్రాణం పోసింది. ప్రాణం ఎవరు తీసింది, జింక ప్రాణం పోయింది. ఇక్కడ పక్షికి ప్రాణం ఫుడ్ ఇచ్చి పోస్తుంది. కానీ అక్కడ జింక పడే బాధ అర్థం చేసుకోవాలి. అలాగని మొసలికి జీవితం వల్ల ఆహారం, తను మాంసమే తింటుంది, తను ఆకలేస్తే మాంసమే తింటుంది, గడ్డి తింది. కానీ అది పక్షికి ఆహారం అయింది, జింకకి ఏమైంది, తన బిడ్డకి చంపింది అయింది. అందుకే మనము మనుషులు ఒకరికి మంచి అయిన వాళ్ళు ఇంకొకరికి చెడ్డ అవ్వచ్చు. ఏంటి అనేది కరెక్ట్ అనేది తెలుసుకొని మనం ఫర్దర్గా స్టెప్ వేయాలి. ఇంతటితో సెలవు తీసుకుంటానండి. జింక మరియు మొసలి ఒక పక్షి కథ బాగుందా, తప్పులుంటే మన్నించండి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.